హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కొత్తిమీర పుదీనా చట్నీ. ఇది కొత్తిమీర పుదీనా తినడం వల్ల చాలా ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. వీడియోని ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక కట్ట దాకా కొత్తిమీర ఇంకా 2 కట్టల దాకా పుదీనా ఆకులు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ రెసిపీ కోసం తాలింపులు ఏమేమి తీసుకోవాలంటే జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రబ్బలు తొక్క తీయకుండా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పోపు దినుసులన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పోపు దినుసులన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఈ పోపు దినుసులన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న మింట్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మీకే అర్థమైపోతుంది ఎలా ఫ్రై అయినాయో, అంటే మంచిగా ఫ్రై అయినాయో లేదో. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపు దినుసులు బౌల్ ఉంది కదా, దాంట్లోకి ఈ పుదీనా ఆకులు కూడా తీసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే దీని పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మంచిగా కొత్తిమీర కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇందులోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి. అంటే చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి కచ్చాబెచ్చాక గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ దాకా బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని కారం, పులుపు అన్నిటినీ కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ బెల్లం. చట్నీని మాత్రం వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చివరిగా తాలింపు కోసం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసేసుకుంటే కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్ ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.